ఈ పార్ట్‌లో మనం అభిమన్యుని యొక్క మరణం గురించి మాట్లాడుకుందాం. ఈ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ చేసిండు, అప్పుడే మరణం గురించి మాట్లాడుతుంది అనుకోకండి. ఒక కారణం ఉంది దానికొకటి. మహాభారతంలోని ఆది పర్వంలో అభిమన్యుని యొక్క పుట్టుక, అలాగే చిన్న వయసులోనే మరణించడానికి కారణం చెప్తారు. ఒకసారి దేవతలంతా కలిసి మాట్లాడుకుంటూ భూమిపైన పెరుగుతున్న చెడ్డ వాళ్ళందరిని సంహరించడానికి ఒక శక్తి కావాలని చెప్పి నిర్ణయిస్తారు. అప్పుడు చంద్రుని కుమారుడైన వార్చెస్ భూమిపై పుట్టాలని దేవతలందరూ నిర్ణయిస్తారు. దానికి చంద్రుడు మొదటిగా తన కుమారుడిని భూమి మీదకి పంపడానికి ఒప్పుకోలేదు. కానీ తర్వాత దేవతల మాటలు విని ఒక షరతుతో ఒప్పుకుంటాడు. ఆ షరతేంటంటే తన కుమారుడు భూమిపై 16 సంవత్సరాలుండి తర్వాత తన దగ్గరికి రావాలని చెప్పి. అలా బార్చస్ అభిమన్యుడిగా పుడతాడు. కురుక్షేత్ర యుద్ధంలో చాలా ధైర్యంగా పోరాడి మరణం చెందుతాడు. ఇది ముందుగా దేవతలు నిర్ణయించినట్టే జరిగింది. అసలు అభిమన్యుడు 16 సంవత్సరాలకి ఎందుకు చనిపోయిండు, ఎలా చనిపోయిండో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.